నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన కేశవరావు గారికి, నాగరమాదేవి గారికి, మా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన జ్ఞానమిత్రులు అందరికీ నా నమస్కారం. నేను ముఖ్యంగా చెప్పేది, ఈ కార్యక్రమం జరగటానికి 100% మా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 1 month ఉంటే 1 year అయిపోతుంది. కానీ లాస్ట్ మంత్ ఎప్పుడో మా ఏసీపీ గారు ఈ యాక్సిడెంట్ల గురించి చూస్తూను, నీకు గుంటుపల్లి ఆ ఏరియాలో గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్లు జరగట్లేదు, నీకు కారణం ఏంటో తెలిసిందా అని అడిగారు. సార్ నాకు తెలియలేదు సార్ అన్నాను. ఒక కారణం ఉంది, దాని మీద అక్కడ పిరమిడ్లు పెట్టారు, ఎవరు పెట్టారో తెలీదు. ఆ పిరమిడ్ల కారణంగా ఈ గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్లు తక్కువ ఉన్నాయి, ఇబ్రహీంపట్నం నుంచి దొనబండ దాకా చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు దాకా నేను చూడలే. హైవే మీద 100 సార్లు వెళ్తున్నాం వస్తున్నాం, హైవే పక్కన లారీలు ఉన్నాయా, లేకపోతే బళ్ళు పెట్టారా, ఆటోలు పెట్టారా అని చూసుకుంటున్నాం. కానీ ఈ డివైడర్ మీద ఉన్న పిరమిడ్లు నేను ఎప్పుడూ గమనించలే. సరే, ఏసీపీ గారు చెప్పారు కదా అని ఈ పిరమిడ్లు ఎవరు పెట్టారు ఏంటి అని అది చూసి అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఈ కేశవరావు గారు బయటకు వచ్చారు. సరే, ఫోన్లో మాట్లాడితే పాపం ఆయనే స్టేషన్కి వచ్చి, అయ్యా మేము ఈ యొక్క ఎప్రిసియేషన్ గురించే మేము ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాము, మాకు ఎన్నాళ్ళు పెట్టాం కానీ ఈ ఫీడ్బ్యాక్ రాలేదు, ఇన్నాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఇది నా గొప్పతనం కాదండి, మా ఏసీపీ గారు గుర్తించారు, ఆయన కూడా ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఉంటారు, అంచేత ఆయన గుర్తించబట్టి నేను మిమ్మల్ని పిలవడం జరిగిందని చెప్పాను. ఆ రోజు నాంది పలికింది, ఈ రోజుకి అది కార్యాచరణ దాల్చింది. మనందరం కూడా చక్కటి కార్యక్రమం ప్రారంభించాము. అయితే ఈ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం కోసం మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఇది ఆధ్యాత్మికంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఒక డిపార్ట్మెంట్లో ఉండి మేము దీనివల్లే ప్రివెంట్ అవుతున్నాయని మేము చెప్పకూడదు, ఇది అంతా ఓపెన్గా చెప్పేది కాదు. కానీ మనం వీటిని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ పిరమిడ్లు పెట్టిన సందర్భంగా మనకి యాక్సిడెంట్స్ తగ్గుతాయని నేను, మా ఏసీపీ గారు ప్రగాఢంగా నమ్ముతున్నాము. తప్పకుండా తగ్గుతాయి, ఈ రిజల్ట్ కూడా మనం చూస్తాం. అలాగని మా వంతు కృషి మేము కూడా చేస్తాము. సో ఈ కార్యక్రమం హాజరైన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మా ఏసీపీ దుర్గారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. వేదిక నలగరించిన కేశవరావు గారికి, నాగరమాదేవి గారికి నమస్కారం. ఇది యాక్చువల్ పిరమిడ్ అనేది సిఆర్ చెప్పినట్టు ఫస్ట్ నేను గతంలో 2009-10 కంచర్లు ఎస్ఐ చేశాను. అప్పుడు కంచిచర్ల బైబస్ లేదు, విపరీతమైన యాక్సిడెంట్లు అయిపోతే దానికి ఏం చేయాలని మా గురువు గారిని అడిగాను. అప్పుడు 2009 సంగతి చెప్తున్నాను మీకు. అడిగితే ఆయన అన్నారు పిరమిడ్లు పెట్టించమన్నారు. అప్పుడు పిరమిడ్ అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడు పిరమిడ్ అంటే 4 lines ఉంది కాబట్టి మధ్యలో పెట్టవచ్చు. అప్పుడు నాకు ఎక్కడ పెట్టాలో ఐడియా లేదు. పోలీసులు పిరమిడ్ పెడితే ఏం కామెంట్ చేస్తారని చెప్పి నేను దాన్ని పెట్టలేదు. అలాగే విపరీతంగా మాట యాక్సిడెంట్ అయితే భయంకరం. ఇంకోటి ఉంటుంది యాక్సిడెంట్ స్పాట్లు అంట. పూర్వకాలం యాక్సిడెంట్ స్పాట్లో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడం, లేకపోతే అమ్మవారి విగ్రహం పెట్టడం చేసేవారు. అక్కడ యాక్సిడెంట్లు తగ్గాయి. అలా పిరమిడ్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను పెట్టలేదు. నేను రోజు వెళ్తూ సరే గుంటుపల్లి దగ్గర నాకు కనపడినాయి, పిరమిడ్ పెట్టారు ఇక్కడ ఏంటని చెప్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అక్కడ యాక్సిడెంట్ రేట్ బాగా తక్కువ ఉందన్నమాట. వాళ్ళు యాక్సిడెంట్ అయినా కానీ మనుషులు అయితే చనిపోవట్లా, అది పక్క, అది రాసి ఇవ్వగలను. అరే ఇది పెట్టారని చెప్పి మా సిఆర్కి చెప్తే మా సిఆర్ ఎంక్వైరీ చేశారు. ఇంకోటి మన తర్వాత కేసీఆర్ గారు వచ్చి బందరు విజయవాడ మధ్యన పెట్టామండి అన్నారు. మనం పేపర్లో చూస్తున్నాం. ఇది వరకు హైవే వేసిన 4 lanes వేసిన కొత్తలు విపరీతంగా జరిగి అక్కడికి యాక్సిడెంట్ పర్సెంటేజ్ తగ్గింది. మాకు యాక్సిడెంట్ అయితే మా సిపి గారు చాలా 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 బాధపడతారన్నమాట. ఇంకా మామూలుగా ఫీల్ అవ్వరు ఆయన చాలా సున్నితంగా ఏం చేస్తున్నాం మనం, ఎందుకు ఇంత వ్యవస్థ ఉండి యాక్సిడెంట్ ఎందుకు ప్రివెంట్ చేయలేకపోతున్నాం, ట్రాఫిక్ ఉన్నాం, లా అండ్ ఆర్డర్ ఉన్నాం, మనకి ఇంత వ్యవస్థ ఉంది, రోడ్ ఇంజనీరింగ్ ఉందని. కానీ దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము అన్ని మార్గాలు చేస్తూ ఈ మార్గం కూడా ఎందుకు వదిలేయాలి అని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీ కృషి వల్ల, మీ జ్ఞానం యొక్క మీరు చేసే కృషి వల్ల యాక్సిడెంట్ తగ్గితే అందరికీ సంతోషమే. ఎందుకంటే సన్ ఆఫ్ సత్యం సినిమాలో డైలాగ్ ఉంటుంది, వాడు హీరో తండ్రి యాక్సిడెంట్ చనిపోతే కొడుకు అంటాడనమాట,
ఒక గొంత రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఆడి వెళ్ళిపోతే ఆలి ఆడి వెళ్ళిపోతూ జెండా పాతుతాడు. ఏంట్రా నువ్వు జెండా పాతున్నావు అంటే, ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయిందంటే వ్యక్తి రోడ్డు మీద పడడం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడడం అంటాడు. నిజంగా ఎర్నింగ్ పర్సన్ చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? యాక్సిడెంట్. అందులో యూత్ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ అంత ఉన్న వాళ్ళంతా యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. అందులోనూ విజయవాడ టు నందిగాం వరకు ఫస్ట్ 4 లైన్స్ హైవే మనకి ఈ కోస్తాలో. దీని దరిద్రం ఏంటంటే, మేము చెప్పాలంటే ఇంజనీరింగ్ డిజైన్ చాలా తప్పు అండి. ఇది ఎందుకు తప్పు అంటే, ఇప్పుడు మనకి హైవే 4 లైన్స్ వేస్తున్నారు, స్ట్రైట్ లైన్ ఉంటుంది. కానీ దీని యొక్క దరిద్రం ఏంటంటే, ఫస్ట్ సింగిల్ లైన్ ఉండేది, దాన్ని బేస్ చేసుకుని డబల్ లైన్ వేసేసారు అంతే. ఈ కర్వ్స్ కానీ ఏమి కట్ చేయాల. అందులో విలేజ్ మధ్య నుంచి వేస్తుంది. ఈ విలేజర్స్ తెలియక మోటార్ సైకిల్ కానీ పెడిస్ట్రేషన్ కానీ అన్నీ మారడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ రేట్ పర్సెంటేజ్ ఉంది. మీ కృషి వల్ల ఇది తగ్గుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అని బహిరంగ మా సిఆర్ చెప్పినట్టు మేము ఒప్పుకుంటే మళ్ళీ హేతువాదులు వాళ్ళందరూ రకరకాల కామెంట్ చేస్తారు, వీళ్ళు ఉద్యోగాలు వదిలేసేసి ఈ పని చేస్తున్నారని. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ అవుతే ఇది జరుగుతుందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ ఆపం. మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. మీ ప్రేయర్ వల్ల, మీ జ్ఞానం వల్ల, మీ యొక్క చారిటీ వల్ల యాక్షన్ జరిగి మన సమాజానికి చాలా ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఏ యుద్ధాల వల్ల, ఏ వ్యాధుల వల్ల చనిపోనంత మంది సంవత్సరానికి లక్షలు యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. ఎందుకంటే మనకి హై స్పీడ్ వెహికల్స్, మనకేమో నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ లేకుండా స్పీడ్ వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతారు. మన రోడ్లు పర్మిట్ చేయ, ప్రజల అవేర్నెస్ తక్కువ, అందుకే యాక్సిడెంట్ రేట్ ఎక్కువ ఉంది. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేసిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పేర్లు చెప్పడం కాదు, మీరు అందరూ చేస్తున్నారు. అందరికీ మా డిపార్ట్మెంట్ నా పేరున కొత్తలు చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం నేను అడగగానే వచ్చి ఏర్పాటు చేసిన మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున కొత్తలు తెలియజేసుకుంటూ, మరొకసారి మేము 2 నెలల తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని అందరిని పిలిచి మీకు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు చెప్తానని ఖచ్చితంగా చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా ఆధ్యాత్మిక పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. నేను 2004లో ధ్యానంలోకి ప్రవేశించాను. అయితే 4 సంవత్సరాల క్రితం మాకు అక్కడ గన్నవరంలో ఉన్నటువంటి వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు రామకోటేశ్వరరావు గారు మాకు దావాజీగూడెంలో పూర్తిగా ధ్యానం క్లాసుల్ని పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఆ కాలేజీలో కూడా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ముగ్గురికి చప్పున అక్కడ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటే అక్కడ ధ్యానం చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన దావాజీగూడెం నుంచి ఇప్పుడే వస్తాను అని ఆ రోజు కాలేజీకి వెళ్ళి అన్నీ కూడా చెప్పుకుని 7-7:30 టైంలో గూడవల్లి టర్నింగ్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆయనది తప్పేమీ లేదు, వెనక నుంచి వచ్చి లారీ గుద్దేసింది, స్పాట్ డెడ్. ఆ సంఘటన, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ మనకి దగ్గరగా ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఒక ఆలోచన అనేది వచ్చింది. అట్లాగే మా నైబర్స్ ఒక సార్ ఉన్నారు, ఆయన 6 గంటలకి ఆఫీస్కి బయలుదేరారు. టిఫిన్ తిన్న ప్లేట్ కూడా కడగలేదు. ఎన్కేపాడుకి లోపలికి కూడా వచ్చేసారు. వెనక నుంచి ఒక లారీ హుక్కు ఆయన షార్ట్కి తగిలి స్పాట్ డెడ్. ఆయనది కూడా తప్పులేదు. ఈ 2 యాక్సిడెంట్స్ కూడా నన్ను కదిలించేశాయి. ఇప్పుడు ఒక ధ్యానిగా ఒక పిరమిడ్ జగత్ అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు నేనేం చేయగలను అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ డివైడర్స్ మీద పిరమిడ్స్ని పెడితే బాగుంటుంది అని చెప్పి హైవే వాళ్ళని కలుసుకున్నాం, తర్వాత ఎమ్మెల్యే గారిని కలుసుకున్నాం. ఇలా కలుసుకున్న తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత మనకి గురజాడ కనుమూరుల్లో బాగా యాక్సిడెంట్స్ జరిగే ప్లేసెస్లో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు 9 పిరమిడ్లని మాత్రమే అక్కడ పెట్టాము. పిరమిడ్స్ పెట్టినటువంటి తర్వాత రోజు నుంచి అక్కడ యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి. ఆ స్ఫూర్తితో మరి ఏలూరు రోడ్లో మరి ఒక 60 పిరమిడ్లు పెట్టాం, బందర్ రోడ్లో ఒక 60 పిరమిడ్లు పెట్టాం. ఎక్కడ పెట్టినా కూడా ప్రతి చోట కూడా యాక్సిడెంట్స్ తగ్గిపో